మనోభావాలు దెబ్బతీసే విధంగా అమ్మాయిలను కూడా చూడకుండా ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే కొట్లాడితే యూనివర్సిటీలలో విద్యార్థులపై వీపులు మోత మోగించిండ్రో ఈరోజు ప్రత్యేక రాష్ట్రంలో కూడా ఇలా మా భూములు మాకే కావాలన్నందుకు యూనివర్సిటీ విద్యార్థులపైన ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళు ఏమడిగినరు? ఈ ప్రభుత్వాలకు లేని సోయి, ఈ ప్రభుత్వానికి లేని సోయి ఎక్కడి నుంచో వచ్చిండ్రు పాపం యూనివర్సిటీ విద్యార్థులు. ఒక తెలంగాణ విద్యార్థులు లేరు అక్కడ. ఈ భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి యూనివర్సిటీకి వచ్చి చదువుకుంటుండ్రు. ఏమంటుండ్రు వాళ్ళు? యూనివర్సిటీకి దక్కాల్సినటువంటి భూమిని ఎవరు కూడా గుంజుకోవద్దు అని అడుగుతూ ఉన్నారు. ఈ పర్యావరణాన్ని పాడు చేయొద్దు అని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వృక్ష సంపదను, పక్షు సంపదను, అడవి సంపదను కూడా కల్మషం చేయొద్దు అని విద్యార్థులు ప్రాధేయపడుతున్నారు. అవన్నీ ఏం పట్టించుకోకుండా విద్యార్థుల పైన రూములలోకి వెళ్ళి లాక్కొచ్చి కొట్టడం అంటే ఈ ప్రభుత్వం ఇంత కర్కశంగా అమానీయంగా ఇలా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే మీరు ఇన్ని మాట్లాడుతున్నా కూడా విద్యార్థుల కమిట్మెంట్కి మేము సల్యూట్ చేస్తూ ఉన్నాం. ఏ సంబంధం లేని ఎక్కడెక్కడికెలా వచ్చి ఈ తెలంగాణ యూనివర్సిటీ భూములు గుంజుకోవద్దని విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి మేము శిరస్సు వంచి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులపై పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. యూనివర్సిటీలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణాన్ని వెంటనే పరిష్కరించి సామరస్యంగా దాన్ని పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్తును ఆడుకోవద్దు, అక్కడ మంచి వాతావరణాన్ని నెలకొల్పాలనేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండకు విద్యార్థులు బలైతా ఉన్నారు. విద్యార్థుల అలుపెరగని పోరాటానికి మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. విద్యార్థులపై పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి, అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులను వెంటనే రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిన్న మంత్రులు మాట్లాడిండ్రు. బట్టి విక్రమార్క, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు యూనివర్సిటీలో చదివిండ్రు కదా. ఇలా నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము యూనివర్సిటీ స్టూడెంట్స్మే. మా యూనివర్సిటీ అంటే ఈ రోజుకు ప్రేమ. యూనివర్సిటీలో మేము చదువు అయిపోయింది, బయటకు వచ్చినాం. మొన్న యూనివర్సిటీలో ఒక సర్క్యులర్ తీసిండ్రు. యూనివర్సిటీలో ధర్నాలు చేయొద్దు, యూనివర్సిటీలో స్లోగన్ చేయొద్దు, యూనివర్సిటీలో నినాదాలు చేయొద్దు, యూనివర్సిటీల్లో ఎలాంటి ఉద్యమాలు చేయొద్దని ఒక సర్క్యులర్ తీస్తే వెంటనే నా చదువు అయిపోయింది అయినా ఒక పూర్వ విద్యార్థిగా విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నారు. మీరు విద్యార్థుల ప్రశ్నించేటువంటి గొంతులను నొక్కేస్తూ ఉన్నారు అనేసి నేను కూడా అక్కడికి వెళ్ళి విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి నేను మద్దతు తెలిపొచ్చిన. నిన్న బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు మాట్లాడితే పాత విద్యార్థులు కదా, ఇలా మంత్రులుగా ఉన్నారు కదా, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కదా, విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి కొంచెమైనా మద్దతు తెలిపి వారికి సహకరిస్తారేమో అని ఆశపడ్డా నేను. కానీ ఏం మాట్లాడిండ్రు? తగదునమ్మా అని, వాళ్ళ భాషలో చెప్పాలంటే తగదునమ్మా అని విద్యార్థులు వచ్చిరట. విద్యార్థుల ఉద్దేశం లేదు. వాళ్ళు ఇప్పుడు నేను ఎట్లాగైతే చదువుకొని వచ్చినో వాళ్ళు కూడా చదువుకొని ప్రయోజకులై వెళ్ళిపోతారు. వాళ్ళ ప్రయోజనం లేదు, భావితరాల ప్రయోజనాల కోసమే యూనివర్సిటీ విద్యార్థులు అలుపెరగని పోరాటం చేస్తుండ్రు. మీకు ఉండాల్సినటువంటి సోయి ఇలా విద్యార్థులకు ఉంది. ఆ సోయి మీకు లేనందుకు మంత్రులుగా, ప్రభుత్వంగా సిగ్గుపడండి. ఇలా మా భూమి అని గుంజుకుంటా అని అంటున్నారు కదా. విద్యార్థులు యూనివర్సిటీకి కేటాయించినటువంటి భూమిని గుంజుకోవద్దు అని విద్యార్థులు వాళ్ళ ప్రాణాలు ప్రాణంగా పెట్టి కదా కొట్లాడుతున్నారు. ఇక మీరు మాట్లాడినటువంటి మాటలు
ముగ్గురు మంత్రులు మాట్లాడారు. ఏమన్నా పస ఉందా? బీఆర్ఎస్ను, కేసీఆర్ ప్రభుత్వాన్ని, పార్టీని తిట్టడం తప్ప ఈ పార్టీ ఏజెండా, ఈ ప్రభుత్వానికి ఏజెండా లేనే లేదు. కేసీఆర్ని తిట్టాలి, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టాలి, మీ పబ్బం 16 నెలల నుంచి గడుపుతూ ఉన్నారు. ఇంకెన్ని రోజులు మీ డ్రామాలు నడుస్తాయి? ఏమన్నా సబ్జెక్టు లేదు కాబట్టే తూతూ మంత్రంగా మా పైన నిందలేసి వెళ్ళిపోయిండ్రు. ఇలా పేడ్ ఆర్టికల్స్, పేడ్ స్టూడెంట్స్, పేమెంట్ బ్యాచ్ అని మాట్లాడిండ్రు. పేమెంట్ బ్యాచ్ ఎవరు? పేమెంట్ బ్యాచ్ అంతా మీది కదా. ఎక్కడెక్కడ పేమెంట్ చేస్తున్నారు? ఢిల్లీలో పేమెంట్ చేయడానికి గల్లీలో భూములు అమ్ముతున్నారు. మీది పేమెంట్ బ్యాచ్. ఢిల్లీ బాసుల జేబులు నింపడానికి గల్లీలో ప్రభుత్వ భూములన్నీ కొల్లగొడతా ఉన్నారు. మీరు ఒరిజినల్ పేమెంట్ బ్యాచ్. ఇవాళ ఢిల్లీలో పదవులు తెచ్చుకోవడానికి, ఇవాళ తెలంగాణలో మీ అధికారం చెలాయించుకోవడానికి ఢిల్లీ బాసులకు పేమెంట్ చేసి పదవులు తెచ్చుకుంటుంది మీది పేమెంట్ బ్యాచ్ కదా. పేమెంట్ బ్యాచ్ ఎవరైతారు? ఏ మూలకన్నా పోయి తెలంగాణలో ఎవరిని అడుగు పేమెంట్ బ్యాచ్ ఇవ్వాలంటే కాంగ్రెస్ బ్యాచ్. కాంగ్రెస్లో జరుగుతుంది. పీసీసీ కొనాలన్నా పేమెంట్ చేయాలి, మంత్రి పదవి కావాలన్నా పేమెంట్ చేయాలి, ఎమ్మెల్యే కావాలన్నా పేమెంట్ చేయాలి, ముఖ్యమంత్రి కావాలన్నా పేమెంట్ చేయాలి. పేమెంట్ ఎవరు? పేమెంటే మీది కదా. ఇవాళ మీరు మా మీద నిందలేస్తే, సూర్యుని మీద నిందలేస్తే, ఉమ్మేస్తే మీద పడ్డట్టు మా మీద వేసే నిందలన్నీ మీ మీద పడతాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇలా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం అని ఇందిరమ్మను కూడా అవమానించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకంటే చౌకబారు రాజకీయాలు ఏ రాజకీయ పార్టీ చేయదు. సెంట్రల్ యూనివర్సిటీకి దక్కినటువంటి భూమి 1969-70లో జరిగినటువంటి ఉద్యమ ఫలితమే ఈనాటి సెంట్రల్ యూనివర్సిటీ. ఆనాడు జయేంద్ర జయ తెలంగాణ ఉద్యమం మొదలైనాడు. ఈ ఇష్యూను పరిష్కరించడానికి కోసం, ఈ ఇష్యూని సస్టైన్ చేయడానికి కోసం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇన్వాల్వ్ అయి మీ ఉద్యోగాలు, మీ ఉపాధి మీకే దక్కే విధంగా ఇది డెఫినెట్గా పరిష్కారం చేస్తాం. దాంట్లో 6 పాయింట్ ఫార్ములా కింద పాయింట్ 2 కింద 2300 ఎకరాలను సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయిస్తున్నామనేసి శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1973లో ప్రకటించిండ్రు. ప్రకటించి అంతటితో ఆగలే. ఆ యూనివర్సిటీలో ఇందిరాగాంధీ గుర్తుగా ఒక మొక్కను కూడా నాటిండ్రట. ఆ మొక్కను కూడా ఇలా ఈ కలుపు మొక్కలు తీసేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇలా కలుపు మొక్కలు ఎవరు? ఇలా మీ ఇందిరాగాంధీ నాటినటువంటి మొక్కనే తీసినటువంటి కలుపు మొక్కలు మీరు కదా. ఇలా గుంటనక్కలు అని అంటుంటారు కదా. గుంటనక్కలు ఎవరు? ఇందిరాగాంధీ భూమి ఇక్కడ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం కోసం, భావితరాల తెలంగాణ విద్యార్థుల కోసం ఇక్కడ యూనివర్సిటీ కేటాయిస్తే ఈ ఇందిరమ్మ రాజ్యం, ఈ సోకాల్డ్ నాయకులు చెప్పుకుంటున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం పేరు చెప్పి పబ్బం గడుపుకున్నటువంటి ఈ రాష్ట్ర నాయకులు ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూమిని ఇలా కొల్లగొట్టేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలను మోసం చేసిండ్రు. 2 లక్షల రుణమాఫీ అని తెలంగాణ రైతులను మోసం చేసిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి యువతను మోసం చేసిండ్రు. ఇలా ఇందిరమ్మ పేరు చెప్పి అధికారంలోకి వచ్చి గద్దెనెక్కినాక ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూమిని అప్పనంగా 30,000 కోట్లకు అమ్ముకొని ఇలా ఇందిరాగాంధీ పార్టీలో ఉండి ఇందిరమ్మను మోసం చేసినటువంటి నీచమైన ఘనమైన చరిత్ర ఎవరిది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులది, ఈ ప్రభుత్వాన్ని. అంటే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పడం అనేది ఒక బోగస్. ఇందిరమ్మ రాజ్యం అని అనడం ఒక అబద్ధం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చెప్పడం ఒక భ్రమ. ఈ భ్రమలలో తెలంగాణ ప్రజలను బతికిస్తూ ఉన్నారు. ఈ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకోవడానికి ఈ మంత్రులకు, ఈ ప్రభుత్వానికి కొంచెమైనా సిగ్గుందా అంటున్నా. మీ ఇందిరాగాంధీ పేరు చెప్పి ఇలా ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూమినే గుంజుకుంటున్నారు కదా. ఇలా ఎట్లుందంటే
ఆనాడు గురువేమో భూమి ఇచ్చిపోయిండు. ఆ భూమి ఇచ్చినాడు ఆయనే టీఆర్ఎస్లో ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడి ఇలా గమ్మత్ ఏంటంటే ఎవరికీ లేని అధికారము, నిజంగా ఎవరికీ లేని ఎక్కడైనా మాట్లాడేటువంటి అవకాశం ఎవరికి ఉందంటే కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రమే ఉంది. 2004లో చంద్రబాబు నాయుడు ఐఎంజీ కంపెనీ బిల్లీరావుకి ఇచ్చినప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడి ఆనాడంటే అవి అట్లట్లిస్తుంది ఆంధ్ర ప్రాంత నాయకులకని మాట్లాడిండు. 2006లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత బిల్లీరావుకి ఇచ్చినటువంటి ఆ భూమి ఏదైతుందో రద్దు చేస్తూ వెనక్కి తీసుకున్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు 2006లో. 2006లో ఉండి ఏం మాట్లాడిండు, రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆ భూమి ఎట్లా రద్దు చేస్తామని మాట్లాడిండు. 2024లో దానికి ఏంది కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇలా కోర్టు తీర్పు వస్తే ఇది మా ప్రభుత్వమే చేసింది, రాజశేఖర రెడ్డి మా పార్టీ కాబట్టి మా ప్రభుత్వమే చేసింది అంటారు. ఇంత పెద్ద అవకాశం ఎవరికైనా ఉంటుందా? అంటే ఎటు పెట్టినా ఆయనదే నడుస్తుంది. 2004లో ఇటున్నప్పుడు చంద్రబాబు మీద మాట్లాడు, చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడు, ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉండి ముఖ్యమంత్రి అయింది కాబట్టి 2006లో మా నాయకుడు రాజశేఖర రెడ్డి ఇచ్చింది కాబట్టి ఇది మాకే క్రెడిట్ దక్కుతుంది అని అంటుండు. గిన్ని ఏషాలు, గిన్ని వంకలు, గిన్ని కథలు ఎవరికన్నా వచ్చా? ఆల్ టైమ్స్ అన్ని పార్టీలను అందరినీ మోసం చేస్తున్నటువంటి పార్టీ నాయకులు ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇంకేం కావాలి? ఇలా దానికోసం అడుగుతున్నాం మేము. నిజంగా ఈ సెంట్రల్ యూనివర్సిటీకి దగ్గర మీరు తీసుకున్నటువంటి భూమి ఆనాడు గమ్మత్ ఏంటంటే ఇంకా కొంచెం డెప్త్ సబ్జెక్ట్ పోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2003లో ఒక 3 నెలల ముందు ఈ భూమిని కేటాయించిండు. 3 నెలల తర్వాత 2004 మే తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ భూమి ఇవ్వడానికి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అప్పటి దేవేంద్ర గౌడ్ బంధువు ఎవరంటే రిజిస్టర్గా ఉన్నాడు. రిజిస్టర్ ఉండడం వల్ల ఏమైందంటే చంద్రబాబు నాయుడు సెంట్రల్లో ఇటు స్టేటు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని సెంట్రల్ని ఏకఛత్రాధిపతిగా తింపి ఆనాడు కేంద్రం కూడా కనీసం చంద్రబాబు నాయుడు మీద నోరు తెరవలేనటువంటి ఒక దీనమైనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఆనాడు ఈ భూమిని అప్పనంగా ఒక ప్రైవేటు వ్యక్తులకు బిల్లీరావు అనేటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ చంద్రబాబు నాయుడు ఏజెంట్కు ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చిండ్రు ఈ భూమిని అంటే బిల్లీరావు అనేటువంటి ఒక ప్రైవేట్ చంద్రబాబు నాయుడు ఏజెంట్కి ఇచ్చిండ్రు. ఇలా ఆ భూమిని ఇవ్వడానికి సర్వే నంబర్ 25లో ఉన్నటువంటి ఈ 400 ఎకరాల భూమిని ఇవ్వడానికి మేము బయట మీకు 537 ఎకరాల భూమిని ఇస్తామని చెప్పిండ్రు. ఈ 537 ఎకరాల భూమిని ఇస్తామని చెప్పి ఈ 400 ఎకరాల భూమిని తీసుకున్నారు. మళ్ళీ 500 ఎకరాల్లో 537 ఎకరాల్లో ఇస్తామని చెప్పినటువంటి భూమి మరి ఈ రోజు వరకు యూనివర్సిటీకి ఎందుకు ఇయ్యలే? యూనివర్సిటీ అడుగుతున్నటువంటి డిమాండ్ న్యాయమైందే కదా. ఇంకో విషయం చెప్పాలి. ఆర్టికల్ 371(d) and e 32 రాజ్యాంగ సవరణ చేసి చట్టబద్ధత చేసిన తర్వాత ఈ 2300 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇస్తున్నాము అనేసి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్పష్టంగా చెప్పారు. ఒకవేళ ఈ భూమి వేరే వాళ్ళకి ఇయ్యదలుచుకున్నా బదలాయించదలుచుకున్నా రాజ్యాంగ సవరణ చేయాలనేటువంటి చరిత్ర కూడా ఇక్కడ మనకు ఆనవాళ్ళు కనబడతా ఉన్నాయి. ఇలా సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భూములు అప్పనంగా దారాదత్తం ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా దారాదత్తం చేసిందనడానికి ఇది ఒక ఎగ్జాంపులే. ఈ 537 ఎకరాలు ఇచ్చినామని చెప్పారు కదా గోపన్పల్లి సర్వే నంబర్ 36, 37. ఆ భూమిని ప్రధానమంత్రి ఆదేశాల మేరకు ఆనాటి ప్రధానమంత్రి 2006 తర్వాత ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదేశాల మేరకు TIFR కింద ఆదేశాల మేరకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కింద 2006 ఎకరాల భూమిని
206 ఎకరాల భూమిని ఇచ్చేసిండు. తర్వాత ఇంకేమైందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్కు 100 ఎకరాలు ఇచ్చేసిండు. ఈయన 300 ఎకరాలు పోయింది కదా. మరి ఈ హెచ్సియుకి ఇచ్చినటువంటి బదలాయించినటువంటి భూమి యూనివర్సిటీ ఆధీనంలో లేదు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే యూనివర్సిటీ ఆనాడు 2300 ఎకరాలకు కోటి రూపాయల విలువతో 2300 ఎకరాలకు కాంపౌండ్ వాల్ కట్టినటువంటి చరిత్ర ఉంది. ఈ దేశంలో ఏ యూనివర్సిటీకి కాంపౌండ్ వాల్ లేదు, కానీ ఆనాడే 73-74 సంవత్సరంలో కోటి రూపాయలతోని కాంపౌండ్ వాల్ పెట్టినటువంటి చరిత్ర కూడా ఆ యూనివర్సిటీకి ఉన్నది. ఇలా దీన్ని అంతా చేసి ఏం చేసిండ్రంటే ఇలా అప్పనంగా అమ్ముకుంటేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా ఈ ప్రభుత్వం 2024లో మేము అధికారంలో రాగానే తీర్పు వచ్చేసింది. ఇలా మేము కూడా అధికారం ఇలా ఈ భూమిని కాపాడింది బీఆర్ఎస్ పార్టీ, ఈ భూమికి రక్షణగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఇలా ఈ భూమి పూర్తిగా కేసును కొట్లాడింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ఇలా కేసు రాగానే ఇలా హైకోర్టులో కొట్టేయగానే సుప్రీంకోర్టు పోయింది. కేసు రాగానే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే టీజీఐఐసితోని ఒప్పందం చేసుకున్నారు. టీజీఐఎస్తో ఒప్పందం చేసుకుని 30,000 కోట్ల రూపాయలు తనఖా పెట్టి 30,000 రూపాయలు తీసుకున్నది. హైకోర్టులో ఎప్పుడైతే ఓడిపోయిందో బిల్లిరావు ఈ హైకోర్టును ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టుకు పోయిండు. సుప్రీంకోర్టులో అది కేసు తీసుకోలేదు, కేసు కొట్టేసింది. వెంటనే వీళ్ళు ఏం చేశారంటే ఈ భూమిని టీజీఐఎస్ కింద వీళ్ళు 30,000 కోట్లకు తనఖా పెట్టి ఈ 30,000 కోట్ల కూడా తనఖా పెట్టి వీళ్ళు ఇంకో పని ఏం చేసిరంటే మళ్ళీ యాక్షన్ పెట్టుకోవడానికి కూడా ఒక అమెండ్మెంట్ రాసుకున్నారు. అందులో నేను చెప్పలేదా 30,000 కోట్లకు తనఖా పెట్టింది టీజీఐఎస్ దగ్గర, మళ్ళీ అవకాశం వస్తే మేము యాక్షన్ పెట్టుకొని అమ్ముకుంటామని కూడా అందులో ఒక క్లాజ్ పెట్టుకున్నారు. అంటే ఆల్ టైమ్ రికార్డ్స్లో ప్రజలను ఇటు సంస్థలను మోసం చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నదానికి ఇంకెంత ఆనవాళ్ళు కావాలి. కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఈ 15-16లో ఈ కేసు వచ్చినప్పుడు హైకోర్టు అడిగింది మీ ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ ఏందని, ఈ ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఏందని ప్రభుత్వంను హైకోర్టు అడిగినప్పుడు ఈ యూనివర్సిటీకి మిగిలి ఉన్నటువంటి భూమిని ఈ యూనివర్సిటీలో ఇంకా మిగిలిపోయినటువంటి భూమిని అది 1600 1700 ఆ భూమి ఎంతుందో దాన్ని సర్వే చేసి ఆ యూనివర్సిటీకే రిజిస్టర్ చేయమని చెప్పినటువంటి ఘనత మాది. ఇలా మేము కొట్లాడితే 2023 డిసెంబర్లో మీరు అధికారంలోకి వచ్చిండ్రు, 2024లో ఆగస్టులో అది జడ్జిమెంట్ వచ్చింది. ఇలా దాని జడ్జిమెంట్ రాగానే ఇలా మేమే కొట్టేసినాం క్రెడిట్ అని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఇది ఎట్లుందంటే